అమిత్ షా భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నది, తను నమ్ముతున్నదే నిజమని కూడా నమ్ముతున్నారు. ఆ నిజాలంటూ ఇప్పుడు బయటపెట్టినటువంటి అంశాలు దేశవ్యాప్తంగా చూస్తే లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ 2014 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన న్యూస్ 18 సదస్సులో మాట్లాడారు. వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. యూపీలో 80 సీట్లకు గాను 2014లో బీజేపీ 71 గెలుచుకుంది. ఎన్డీఏ భాగస్వామి అప్నాదల్ 2 స్థానాలు దక్కించుకుంది. ఒరిస్సాలో పొత్తుల మీద అధికార బిజు జనతాదళ్ బీజేడీతో చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తీసుకుంటారని షా చెప్పారు. ఒంటరిగా పోరాడాలనుకుంటే ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. పంజాబ్లో అకాలీదళతో పొత్తు విషయంపైన 2-3 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. బెంగాల్లో తమ పార్టీ 25 లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని, పంజాబ్తో పాటు దక్షిణ రాష్ట్రాల్లో కూడా అధిక సీట్లు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సుప్రీంకోర్టు సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చిందని, అంతకుముందే వాటిని నిర్వహిస్తామని అమిత్ షా చెప్పారు. ఈ ఎన్నికలతో పాటు జరగట్లేదు. అదే సందర్భంలో కీలకమైనటువంటిది బిజు జనతాదళ్తో చర్చలు జరుగుతున్నాయి. ఓకే అంటే సరే, లేకపోతే ఒంటరి పోరాటం. అదే సందర్భంలో ఈ అకాలీదళ్తో కూడా పంజాబ్లో చర్చలు జరుగుతున్నాయి అన్నటువంటి నిజాన్ని బయటపెట్టారు.